తిడుతున్నప్పుడు ఇమ్రాన్ ఖాన్ ఎక్కడున్నాడండి? తన తల్లి మీద తిడుతున్నప్పుడు ఎక్కడున్నాడు మరి? మీరందరూ ఇంతకు ముందు ఒక టీమే కదా, ఒకలాగా మాట్లాడుకున్న వాళ్ళే కదా. మరి వాళ్ళ అమ్మని తిడుతున్నప్పుడు ఇమ్రాన్ ఇండియాలో ఉంది ఎందుకు కదా. ఎందుకు ఎక్కడ మరి ఆయన పరారైపోయారు అని చెప్తూ ఉన్నారు. వాళ్ళ అమ్మగారు ఇవాళ ఆవిడ పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా తిట్టాడంటే ఇంకా నా నోటితో చెప్పకూడదు. అంత దారుణంగా తిట్టినప్పుడు నువ్వు ఒక వీడియో చేసి పెట్టేస్తే సరిపోతుందా? ఇలా తిట్టొద్దు, ప్రభుత్వం యాక్షన్ తీసుకోండి అని చెప్పి పెట్టేస్తే సరిపోతుందా? అంటే మీరు ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతున్నారా ఈ విషయాన్ని? ఇప్పుడు అట్లా అట్లా చేసేది లేకుంటే పరారీలో కాకుండా స్టాండ్ తీసుకునేది ఉండే అని చెప్తున్నా. ఒక మహిళగా మీరు ఆమె కూడా తల్లి కదా, సో ఆమె మీద కన్సర్న్ కూడా మీరు చూపించచ్చు కదా. చూపిస్తున్నాం కదా. చూపించకుండా ఒక మైక్ పట్టుకొని ఆమె డోర్ సగం పెట్టుకొని ఉంటే ఆడ పోయి మైక్ పెట్టిండ్రు కదా. ఏం అడిగాము? ఆమె ఇబ్బంది పడేటట్టు అడిగిండ్రు కదా. ఏం వాళ్ళ కొడుకున ఏడున్నారమ్మా అడుగుతారు కదా. అవును, ఇప్పుడు మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారండి. ఆబ్వియస్లీ చూడండి, ఇగోండి అది వాళ్ళ ఎంత మంది చనిపోతున్నారు చూసారా, ఎంత మంది చనిపోయినారో చూసారా. అవును, మిమ్మల్ని నమ్మినోళ్లే కదండి. ఇప్పుడు విజ్జుగౌడ్ నేను ఫాలో అవుతున్నానంటే అరే విజ్జుగౌడ్ అన్న ఏం చెప్పినా అది కరెక్టే కదా చెప్తాడు అని చెప్పి ఉంటది కదా. విజ్జుగౌడ్ వల్ల ఎంతమంది చచ్చిపోయినారు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సరే మీ పేరు తీస్తే మీ మనోభావాలు దెబ్బతింటున్నాయి కాబట్టి అన్వేష్ కావచ్చు, ఇమ్రాన్ కావచ్చు, లేకపోతే వాటెల్స్ సో అండ్ కాల్ సెలబ్రిటీ కావచ్చు, వాళ్ళు చేస్తున్నారంటే ఇది లీగల్ అయితేనే చేస్తారు అని చెప్పి. ఇగో చిన్న చిన్న యూట్యూబర్ ఇప్పుడు నువ్వు నేను కొట్లాడుకుంటే ఖచ్చితంగా వ్యూస్ వస్తాయి, అది వేరే విషయం. అదే దీన్ని ఆపాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వం ఎంకరేజ్ చేసింది కదా, ప్రభుత్వం కూడా ఒక స్టాండ్ తీసుకోవాలి. దీనికంటే ఒక ప్రొసీజర్ రిలీజ్ చేయాలి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేయొద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ 2023లో ఒక జారీ రిలీజ్ చేసింది. దాంట్లో దాదాపు ఒక 130-140 ప్రమోటింగ్ అది బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. దాంట్లో 1x బెట్టింగ్ కూడా ఉన్నది. మరి అలాంటప్పుడు మెట్రో మీద పడ్డప్పుడు నేనేమనుకుంటా, నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు కదా. ఇప్పుడు నేనేమనుకుంటా, ఇప్పుడు చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, చదువుకోని ఇన్ఫ్లుయెన్సర్లు. చదువుకోనోడు ఆబ్వియస్లీ వీళ్ళు చేస్తున్నారు కదా లీగలే అని చెప్పి చేస్తున్నారు. వానికి లీగలా ఇల్లీగలా కూడా తెలియదు, అది చేయొచ్చేమో అనేసి అనుకుంటాడు కదా. ఇప్పుడు యూట్యూబ్ రెవెన్యూ ఎవరికి సరిపోదండి. అన్వేష్కి వచ్చిన పైసలు అందరికీ రావు, అర్థమవుతుందా. బెట్టింగ్ యాప్స్ కాదండి, ప్రమోషన్. ఇది బెట్టింగ్ అని బెట్టింగ్ ప్రమోషన్ ఏది చేసినా బెట్టింగ్ యాప్స్ కిందకి వెళ్ళిపోతుంది. కానీ ఒక ప్రమోషన్ నాకు వచ్చిందని అనుకుంటాడు కంటెంట్ క్రియేటర్. ఇప్పుడు ఈ రేంజ్లో జరుగుతుంది కదా బెట్టింగ్ యాప్స్ మీద. సో ఇప్పుడు ఎవరైనా ప్రమోట్ చేయమనంటే, కానీ ఈ అన్వేష్ ఎవరెవరైతే టార్గెట్ చేసిండ్రు వాళ్ళు మాత్రం చేస్తలేరు, మిగతా వాళ్ళు అందరు చేస్తుండ్రు. మీరు చూడండి, ఇంకా మీకు కావాలంటే కొన్ని పంపిస్తాను. అది అనవసరంగా నేను చెప్పిన అనుకో విజ్జుగౌడ మా మీద వేసిండు, ఈయన నీడ పట్టాలి, ఈయన నీడ వేయాలన్నట్టు అనుకుంటారు. కానీ సైలెంట్గా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్లు యూట్యూబ్ వీడియోలలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుంటున్నారు. Fun88 అంట, ఎవరు ఇప్పుడు అంత పెద్ద పెద్ద స్టేడియంలలో Fun88, మోస్ట్ బెట్, వింజో. ఇప్పుడు వింజో గురించి మాట్లాడితే అన్వేష్ ఒక పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు. వింజో అంటే లీగల్ బెట్టింగ్ యాప్స్, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తారంటే వాళ్ళు GST కడతారు, వాళ్ళు గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తారు. అంటే గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేసి మర్డర్లు చేయడానికే రైట్స్ ఇచ్చిండ్రా అంటే వాళ్ళు మళ్ళీ లీగల్ గా తెచ్చుకోవడానికి గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తున్నారు అన్నట్టు చెప్తున్నారు. అయితే యాప్స్ కొన్ని లీగల్ బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి. వింజో లీగల్ బెట్టింగ్, దానికి బ్రాండ్ అంబాసిడర్ ధోని గారు ఉండే ఫస్ట్. అంటే అందులో డబ్బులు పోగొట్టుకుంటే పర్వాలేదు. అదే కదా క్వశ్చన్ ఇక్కడ. అంటే దాంట్లో పోగొట్టుకొని చచ్చిపోయినోడు ఉంటే అంటే వాడు ట్యాక్స్ కట్టి చచ్చిపోయాడు అనొచ్చా మరి? సో దాని గురించి మాట్లాడాలి కదా, దాని గురించి ఎందుకు మాట్లాడతలేరు? బెట్టింగ్ చేయడమే తప్ప, బెట్టింగ్ చేయడము తప్పువా, లేకపోతే బెట్టింగ్ చేసే పద్ధతి తప్ప? అసలు ప్రభుత్వం చెప్పాలి, అధికారులు చెప్పాలి. ఇప్పుడు ఉన్న పలంగా వచ్చి ఇంట్లోకేం లేకపోయి నేను జైలు వేస్తామంటే అది ఇదంతా ఒక కమ్యూనిటీ పెద్దది కదా. సో రేపు పొద్దున ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత ఉంటుంది ఎంతో కొంత దీని మీద. సో వీళ్ళందరినీ కూర్చోబెట్టి సింపుల్గా ఒక నోట్ రిలీజ్ చేసేసి అందరికీ నోటీసులు ఇచ్చేసి పైసలు డిపాజిట్ చేసే యాప్స్ ఏదన్నా ఉంటే అది కనుక మీరు ప్రమోట్ చేస్తే డెఫినెట్గా ఈ యాక్ట్ కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము, ఐదర్ ఫైన్ లేదా జైలు, రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది అని చెప్తే అయిపోతుంది కదా. దానికి ఇంత సాగదీయడం ఎందుకు? బెట్టింగ్ ఇప్పుడు యూట్యూబర్లు ప్రమోట్ చేయడం వల్ల పుట్టిందేం కాదు, పూర్వకాలం నుంచే ఉన్నది. ఇప్పుడు చచ్చిపోతుండ్రు చూసినారా, వాళ్ళు కరెక్ట్గానే ఈ యూట్యూబర్లు చేసే బెట్టింగ్ యాప్లల్లో 100% వాళ్ళ దగ్గర నుంచి లాస్ అవ్వట్లేదు. ఆఫ్లైన్ బెట్టింగ్ చేసేటోళ్ళు చాలామంది ఉన్నారు. ఆఫ్లైన్ చూద్దాం, సరే అండి. ఇప్పుడు క్రికెట్ బెట్టింగ్ చేసి చచ్చిపోయింది అండి ఆయన. క్రికెట్ ఆయన ఆడియో విన్నారు కదా, క్రికెట్ బెట్టింగ్ మీద లాస్ అయ్యి 1-2 లక్షల రూపాయలు లాస్ అయ్యి తీవ్ర మనోభావాల ఒత్తిడికి గురి అయ్యి పోయి రైలు పట్టాల మీద తను పెట్టేసి
చచ్చిపోయిండు. నేను అంటాను ఎలా చచ్చిపోయిండు, పైసలు లాస్ అయ్యి చచ్చిపోయిండు. దేంట్లో వేసిండు, ఆఫ్లైన్ బెట్టింగ్ యాప్లో, ఆఫ్లైన్ బెట్టింగ్ అంటే దోస్తుల దగ్గర అండి, దోస్తులు అక్కడ వేసిండు. దేని మీద వేసిండు, క్రికెట్కి సంబంధించిన. క్రికెట్ బ్యాన్ చేస్తే సరిపోతుందిగా, క్రికెట్ బ్యాన్ చేస్తే సరిపోతుందుకు ఇక వాడు అయ్యాడు కదా. అలాంటివి ఎన్నో ఉన్నాయి కానీ అది బ్యాన్ అవ్వదు కదా. మరి ఇప్పుడు పెద్ద ఇక అందరికి అన్నీ తెలుసు, అన్ని పెద్దవి టచ్ కావు, చిన్న చిన్నవి వస్తారు. మీ అందరినీ సమర్థించుకుంటున్నారు అయితే. సమర్థించట్లేదు. మీరు ఎందుకు మీ దండయాత్రలో పెద్ద పెద్ద వాళ్ళని తీసుకురండి అని అంటారా? అసలు నీకు స్టోరీయే తెలియదు, దాంట్లో ఏళ్ళు పెడితే కరెంట్ ఉందని నీకు తెలియదే తెలియదు. ఒకసారి షాక్ తగిలింది, ఇంకెందుకు పెడతావు? సో తెలియకుండా చేసిన వాళ్ళే తప్పించి ఖచ్చితంగా చచ్చిపోతుండ్రు. ఏం పెద్ద పెద్ద స్టేట్మెంట్లు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వల్ల జనాలు చచ్చిపోతున్నారు, అసలు ఏం అర్థం అవుతలేదు. అసలు బాధితులు పిలిస్తే కూడా ఎవరు వస్తలేరు అంటే వాళ్ళు ఎట్లా చచ్చిపోతున్నారో అర్థమవుతుంది. అంటే చూడండి, చచ్చిపోతున్న ఆ మాట వాస్తవే. సంవత్సరానికి 1200 మంది చచ్చిపోతున్నారు ఇండియాలో. మన ఒక్క స్టేట్లో కాదు, ఇండియా మొత్తంలో 1200 మంది చచ్చిపోతున్నారు. అదేదో క్రికెట్ కూడా బ్యాన్ చేస్తే కొంచెం బాగుంటుంది కదా. మీరు క్రికెట్ బ్యాన్ చేసిండ్రు అనుకోండి, హాకీ మీద వేస్తారు. హాకీ బ్యాన్ చేసిండ్రు అనుకోండి, ఇండియాలో ఎటువంటి స్పోర్ట్స్ లేవనుకోండి, ఇంటర్నేషనల్ స్పోర్ట్స్లలో ఫుట్బాల్, వాలీబాల్ వీటి మీద వేస్తారు. ఏ స్టోర్లు వేస్తూనే ఉన్నారు మేడం. ఎందుకు ఆగుతాయి? ఇక్కడ బెట్టింగ్ ఆడనిస్తలేరు అని చెప్పి నేపాల్, శ్రీలంక, గోవా సముద్రంలో బోట్లు ఉంటాయి పెద్ద, తెలుసా? మీరు పోయినరా? అందులో వెళ్ళి వేస్తారు. మీరు ఒక్కసారి గోవాకి రండి మేడం, ఒకసారి తెలుస్తుంది బెట్టింగ్ చేసే వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో ఈజీగా అర్థమవుతుంది. ఎన్ని తెస్తాడు ఆడు? 5 నుంచి 10 లక్షలు ఒకటేసారి తెస్తాడు ఆడు. తెచ్చి అందులో బెట్టింగ్ వేసుకోడు. ఎన్ని నీతులు చెప్పినా వాడు ఆగడు. ఇక్కడ నిజానికి చెప్పాలంటే తగ్గించింది మంచిదైంది, ఎందుకంటే చెప్పింది మంచిదైంది. ఇంకా కొందరు చచ్చిపోకుండా, అంటే వీళ్ళ వల్ల చచ్చిపోకుండా నిలబడి ఉంటారు, ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇది ఆగదు. ఇది నేను ఎప్పుడు చేసిన మేడం, నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నాను? నేను బెట్టింగ్ వేయలే మేడం, ఎప్పుడు నేను బెట్టింగ్ వేయలే. నేను 15 లక్షల, నేను 15 lakhs రూపీస్, నాకు బెట్టింగ్ కి సంబంధం లేదు. 2013 నుంచి 19 దాకా నాకు మొబైల్ షాపులు ఉండే. ఆన్లైన్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇలాంటి వాటి వల్ల మాకు మొబైల్ షాప్ అనేది చాలా డల్ అయింది. ఈ విషయం ప్రతి మొబైల్ షాప్ ఓనర్ విన్నాడంటే ఖచ్చితంగా లైక్ చేస్తాడు, అంటే ఆయనకు టచ్ అవుతుంది అనమాట. 2015-16 నుంచి వెళ్ళి చాలా ఆఫర్లు రావడం జరిగింది. 10,000కి ఇచ్చే ఫోను నీకు ఆఫ్లైన్లో 10,000కి అమ్మే ఫోను 7,000కు, 7,500కు, 8,000కు వచ్చేస్తున్నాయి ఆన్లైన్లో. అలాంటప్పుడు షాప్ వాళ్ళు అందరు మూసుకున్నారు, అందరు బంద్ చేసుకున్నారు. సో దాని మీద నాకు స్టాక్ లాస్ మీద దాదాపు 12 లక్షలు లాస్ అయింది. నాకు అప్పటికి ఇద్దరు పిల్లలు. చచ్చిపోదామని చెప్పి మంచిగా ఫుల్గా తాగి చచ్చిపోదాము అని చెప్పి నేను బయటికి చెప్పుకోలేక మంచిగా ఒక చీర తీసుకొని ఫుల్ తాగి చచ్చిపోదాం అనుకుంటే ఆలోచించి మా అయ్యని అడుగుదాం ఒకసారి. మా అయ్య దగ్గరికి పోయి ఇంటి మీద లోన్ తీసి ఇప్పుడు నాకు ఒకటేసారి ప్రతి నెల 1-2 లక్షలు కట్టాలి. నాకు ఫుల్ ప్రెషర్ అవుతుంది. వచ్చేదేమో 20-30 వేలు, పోయేదేమో 1-2 లక్షలు అని మా డాడీకి చెప్తే మా డాడీ నుంచి సరేరా నీకు లోన్ ఇప్పించేస్తాను, అదేదో 15 lakhs లోన్ తీసుకుంటే 15,000 per month నాకు ఈజీ అయిపోయింది. ఇప్పుడు కూడా లోన్ ఉన్నది, కట్టుకుంటూనే వస్తున్నా. బెట్టింగ్ ఎప్పుడు చేయలే. బెట్టింగ్ మీద లాస్ అయిపోతుండు, చచ్చిపోయేటోడు చచ్చిపోతుండు. అది వానికి ఏ విధంగా లాస్ అయినా బెట్టింగే అంటారు లాస్ట్కి వస్తే.